సింహాద్రి టీఎంటీ బార్ శ్రీ నిలయం పవర్డ్ బై సెగ్నో టైల్స్, శ్రీ వైష్ణవి టౌన్షిప్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ వెంకటేశ్వర. వానలు వచ్చినప్పుడు చాలా మందిలో ఒకటే ఆందోళన. ఇళ్ల చుట్టూ నీరు నిలిచి ఫలితంగా దోమలు, క్రిమికీటకాలు విజృంభిస్తాయి. ఇంట్లోకి ప్రవేశించడానికి ఏ చిన్న సందు దొరికినా చాలు, అవి తమ ప్రతాపాన్ని చూపెడతాయి. పొరపాటున దోమకాటుకు గురైతే మలేరియా, చికెన్ గునియా, డెంగీ వంటి జ్వరాల బారిన పడతారు. అందుకే దోమలు, క్రిమికీటకాలు ఇంట్లోకి రాకుండా అడ్డుగా ఉండే దోమతెరలు అందుబాటులోనికి వచ్చాయి. మరి వాటి విశేషాలేమిటో గృహశోభలో మీకోసం. దోమల బారి నుంచి కాపాడుకోవడానికి కొందరు ఏం చేస్తారంటే దగ్గరలోని దుకాణానికి వెళ్లి ఇనుప తెరను కొని కిటికీలకు అమర్చుతారు. మరికొందరు మంచం చుట్టూ దోమతెరను ఏర్పాటు చేసుకుంటారు. ఈ రెండు పక్కన పెడితే ప్రస్తుతం మార్కెట్లో ఆధునిక దోమతెరలు ప్రవేశించాయి. దోమతెరలు ఇంట్లో అమర్చుకోవటం వల్ల క్రిమికీటకాలు, దోమలు రాకుండా ఇవి అడ్డుపడతాయి. వీటిని ఏర్పాటు చేసుకోవటం వల్ల ఇంట్లో నివసించే కుటుంబ సభ్యులు దోమకాటు బారిన పడకుండా కాపాడుకోవచ్చు. మనల్ని మనం కాపాడుకోవడానికి ఆధునిక దోమతెరలు చక్కగా పనికొస్తాయి. ఇంట్లోకి దోమలు ప్రవేశించకుండా వీటిని ప్రధాన ద్వారాలకు, కిటికీలకు బిగిస్తారు. ఇందులో సింగిల్, డబుల్, అటూ ఇటూ కదిలించే వంటి రకాలు లభ్యమవుతున్నాయి. ప్రతి ఇంటికి ప్రధాన ద్వారంతో పాటు 2-3 తలుపులు తప్పనిసరిగా ఉంటాయి. మరి దోమల్ని ఇంట్లోకి రానియకుండా చేయాలంటే ఎలాంటి దోమతెరలు లభిస్తున్నాయో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. మస్కిటో నెట్స్ కానీ, డోర్స్ కానీ, ఇలాంటి బాల్కనీస్ కానీ, విండోస్ కానీ ఇవన్నీ ఫిట్టింగ్ చేస్తాము. ఈ మస్కిటో మెష్ లో 2 రకాల మెష్లు వస్తాయండి. ఒకటి మస్కిటో మెష్ వస్తుంది, ఒకటి ఇన్సెక్ట్ మెష్ వస్తుంది. మస్కిటో మెష్ అనేది ఏమో మామూలుగా కొద్దిగా పెద్దగా ఉంటుంది, ఇన్సెక్ట్ మెష్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. 2 రకాల మెష్లు మనం ఇక్కడ యూజ్ చేస్తుంటాము. మరి ఇంకోటి ఫైబర్ మెష్ అని వస్తుంది. మన దగ్గర మనం వాడే మెష్లు ఏంటంటే అల్యూమినియం, స్టెయిన్లెస్ స్టీల్ మరియు ఫైబర్ మెష్. ఇది సింగిల్ డోర్ అండి. ఈ సింగిల్ డోర్ కామన్గా మనకు 3.5-3 feet ఇట్లా ఉన్నప్పుడు మనం ఈ సింగిల్ డోర్ తీసుకుంటాం. ప్లస్ దీంట్లో కూడా సేమ్ మీకు అదే మాదిరిగా 2 హ్యాండిల్స్ వస్తాయి, పైన కింద హ్యాండిల్స్ వస్తాయి. దీంట్లో కూడా సేమ్ మనకు గేట్ హుక్ వస్తుంది, సేఫ్టీ మనం టవర్ బోర్డ్ లాచ్ పెట్టుకోవచ్చు. ప్లస్ దీనికి 4 hinges, 4 magnets వస్తాయి. ఇది మస్కిటో మెష్ అంటారు దీన్ని. ఈ మెష్ కొద్దిగా లావుగా ఉంటుంది, మీరు అల్యూమినియం మెష్ అంటారు ఇది. ఈ విండోస్లో ఇది స్లీక్ మోడల్ అంటారు. ముఖ్యంగా ఈ మనకు చాలా ఈజీగా పిల్లలు కానీ, పెద్దలు కానీ ఎవరైనా ఈజీగా ఆపరేట్ చేయవచ్చు. దీంట్లో వచ్చేసి మీకు పౌడర్ కోటెడ్ మెష్. ఈ పౌడర్ కోటెడ్ మెష్ వలన మనకు మెష్ పెట్టినట్టు కనిపించదు, అసలు చాలా క్లియర్గా ఉంటుంది. మీకు అవుట్లుక్ కూడా చాలా క్లియర్ ఉంటుంది. మీకు సేమ్ వేరియేషన్ కూడా సేమ్ ఉంటుంది, గాలి బాగా వస్తుంది. మీకు ఇది డిటాచ్ కూడా అవుతుంది. ఇలా డిటాచ్ చేసి మళ్ళీ మనం దీన్ని క్లీన్ చేసుకొని జస్ట్ మీరు ఇట్లా కొట్టేస్తే క్లీన్ అయిపోతుంది. ఇది యాంటీ ఫంగస్ నెట్ ఉంటుంది. ఇవి స్టాపర్స్ అండి. మనకి ఇక్కడ నుండి ఎక్కడ గ్యాప్ వచ్చినా దీనికి మనం స్టాపర్ వేస్తాం. ముఖ్యంగా ఈ వుడ్ అనేది ఎప్పుడు స్ట్రైట్గా ఉండదు. వుడ్ పచ్చిగా ఉన్నప్పుడు ఒక తీరు, వుడ్ సెట్ అయినాక ఒక తీరు అవుతుంటుంది. మనం వుడ్ బెండ ఉంటుంది కాబట్టి మనం దీనికి స్టాపర్ వేస్తాం. ఎక్కడ గ్యాప్ వచ్చినా ఇక్కడ ఒక స్టాపర్ బిగిస్తాం. ఇది వచ్చేసి మనము పెద్ద బాల్కనీస్ ఉంటాయి. బాల్కనీస్లో గ్లాస్ బాల్కనీ ఉంటుంది. ఆ గ్లాస్ బాల్కనీ ఉన్న చోట మనము ఇలాంటి స్లైడింగ్ వేస్తాం అనమాట. ఇది స్లైడింగ్ షటర్. ఇలా సింగిల్ షటర్ వేస్తాము. అంటే 3 track ప్రొవిజన్ ఉన్న కాడ మనం ఈ ట్రాక్ వేస్తాం. ఒకవేళ 3 track లేకున్నా మనం ఒక ట్రాక్ ప్రొవైడ్ చేసి ఇక్కడ మనం ఇంకో మెష్ వేస్తాం. ఇట్లా ఇది రెగ్యులర్ ఫ్రేమ్ అండి. ఇది ముఖ్యంగా మనము ఈ స్లీక్ ఫ్రేమ్ అయితే మనం స్టాపర్స్ యూజ్ చేస్తాం ఇక్కడ. దీనికి వితౌట్ స్టాపర్స్ అనమాట. అంటే మనకి ఇక్కడ మ్యాగ్నెట్స్ ఉంటాయి. సేమ్ ఇలాంటి నెట్ ఇందులో వాడుకోవచ్చు, ఇలాంటి ఫైబర్ మెష్ కూడా మనం ఇలా వాడుకోవచ్చు. ఇది మనం ఇట్లా వేసినప్పుడు మ్యాగ్నెట్ ద్వారా క్యాచ్ అయిపోతుంది అనమాట. ఇది కొద్దిగా ఫ్యాన్సీ మోడల్. ఇందులో వచ్చే నెట్ వచ్చేసి మీకు ఫైబర్ మెష్ ఉంటుంది. ఇది పైకి రోల్ అయిపోతుంటుంది. ఇవి అన్ని విధానాల్లో మనకు మెటల్ మెష్ వస్తుంది. దీంట్లో మటుకు మీకు ఫైబర్ మెష్ వస్తుంది, ఎందుకంటే పైకి రోల్ కావాలి కాబట్టి. ఇందులో మీకు ఆటోమేటిక్ క్లీనర్ ఉంటుంది. దీని లోపల మనకు వెదర్ స్ట్రిప్ ఉంటుంది లోపల. వెదర్ స్ట్రిప్ అంటే ఇలాంటి వెదర్ స్ట్రిప్ ఉంటుంది లోపల. ఈ వెదర్ స్ట్రిప్ ఉండడం వల్ల మనం కిందికి పైకి ఆపరేట్ చేసినప్పుడు మెష్ క్లీన్ అయిపోతుంటుంది. ముఖ్యంగా మనకు సోఫా ఉండే ప్రాంతంలో కేస్మెంట్ విండో కానీ, యూపీవీసీ విండోస్ కానీ అటువంటిప్పుడు ఈ రోల్ ఆన్ మనకు చాలా అవసరం అవుతుంది. ఇప్పుడు సోఫా ఉన్నప్పుడు ప్రతిసారి మనము సోఫాను జరుపుకుంటూ ఈ మెష్ను ఇలా చేయడం కుదరదు. ఇది వచ్చేసి బేసిక్ మోడల్. ఈ బేసిక్ మోడల్ దీన్ని డిటాచబుల్ అంటారు. ఇది
మామూలుగా మనకు రెంట్ హౌస్లో ఉన్న వాళ్ళు కానీ ఎవరు కానీ మామూలు వ్యక్తులు కానీ దీన్ని బిగించుకోవచ్చు. ఇది కొద్ది ఖర్చుతో కూడింది, ఇది కొద్దిగా నార్మల్ బేసిక్ మోడల్. ఇది ఫైబర్ మెష్ వస్తుంది ఇందులో. ఇది ముఖ్యంగా వుడ్ ఫ్రేమ్ ఉన్నప్పుడే వస్తుంది, మనకు వుడెన్ ఫ్రేమ్ లేనప్పుడు మెటల్ ఫ్రేమ్లలో ఇది రాదు. కంపల్సరీ మళ్ళీ మనం వుడెన్ బీడింగ్ వేసుకొని దీన్ని బిగించుకోవాల్సి వస్తుంది. ఇది వచ్చి స్లీక్ మోడల్ అండి. ఈ స్లీక్ మోడల్లో ఇది డబుల్ షట్టర్ అండి. ఇందాక చూపించింది మీకు సింగిల్ షట్టర్, ఇది డబుల్ షట్టర్ అండి. దానికి సైడ్న వస్తాయి స్టాపర్స్, దీనికి పైన కింద లాక్స్ వస్తాయండి. ఈ మధ్యకాలంలో చాలా మంది యూపీవీసీ విండోస్ వాడుతుంటారు. ఇందులో ముఖ్యంగా ఇందులో ఒక ట్రాక్ ప్రొవైడ్ చేస్తారు. ఈ ట్రాక్ ప్రొవైడ్ ఉన్నప్పుడు మనం దీనికి మస్కిటో షట్టర్ ఒకటి బిగిస్తాం. ఇలా కూడా మనం మస్కిటో డోర్ వేసుకోవచ్చు. ప్రతిరోజు మనం టీవీలో వార్తా పేపర్లలో ఎక్కడ చూసినా కూడా విష జ్వరాలు అనేది మాట ఎక్కువగా వింటున్నాం మనం. ఈ విష జ్వరాలు అనేటువంటివి ఎక్కువ దోమకాటు వల్ల వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ దోమ అనేది ఒక అతి సాధారణమైన కీటకం. జూలై నుండి ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ మాసాలలో ఎక్కువగా ఉంటుంది. ఈ 4 నెలలు మనం పిల్లల్ని జాగ్రత్తగా ఉంచుకొని, పిల్లలు పెద్దల మనం కూడా చాలా జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. గాలి కోసం అనేసి మనం కిటికీలు వెలుతురు కోసం అనేసి వాడతాము. ఆ గాలి వెలుతురుతో పాటుగా మనకు మస్కిటోస్ దోమలు కూడా ఎక్కువగా మన ఇళ్లలోకి ప్రవేశించడానికి అవకాశం కిటికీల గుండా, ద్వారాల గుండా మరియు వెంటిలేటర్ల ద్వారా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కిటికీలకి, తలుపులకి మస్కిటో నెట్స్ వచ్చాయి ఇప్పుడు. ఆ నెట్లను మనం వాడుకొని కూడా మనము దోమల్ని ఇంట్లోకి రాకుండా మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం. బేసిక్ మోడల్ ఏదైతే సాధారణంగా అతి తక్కువ ధరలో సామాన్యులకు అందుబాటులో ఉండేటువంటిది డిటాచబుల్ స్క్రీన్ అని ఉంటుంది. మనం డిటాచ్ చేసి వాష్ చేసుకొని మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ పెట్టుకునే సిస్టమ్ ఉంటుంది. అది మామూలుగా మీకు మార్కెట్లో 30 రూపీస్ స్క్వేర్ ఫీట్ ఆ లెక్కన ఉంటుంది ఒక స్క్వేర్ ఫీట్కి. నెట్ మనకు కావాలనుకున్నప్పుడే మనం కిందికి లాగుతుంటాం. మనకు అప్పుడు వద్దనుకున్నప్పుడు వదిలేస్తే పైకి రోల్ అయిపోతుంది. ఇది కూడా ఒక రకంగా మనకు మార్కెట్లో 175 రూపీస్ స్క్వేర్ ఫీట్ అట్లా ఆ లెక్కన దొరుకుతుంది. సింహాద్రి టీఎంటీ వారు సమర్పించిన ఇది నేటి శ్రీనిలయం, పవర్డ్ బై సెగ్నో టైల్స్, శ్రీ వైష్ణవి టౌన్షిప్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ వెంకటేశ్వర హౌసింగ్ ఇన్ఫ్రా. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియచేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ అడ్రస్ srinnilayam@etv.co.in. వచ్చే వారం శ్రీనిలయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.